మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, కాన్స్టిపేషన్, మలబద్ధకం. సో ఆ పేరులోనే బద్ధకం ఉంది. సో బయటికి రావాలన్నా చాలా బద్ధకంగా ఉంటా ఉంది. సో ఈ మలబద్ధక సమస్య ఎందుకు వస్తూ ఉంది? అదేవిధంగా ఇదేంటంటే ఒకప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా సార్, 60+ అట్లాంటి వాళ్ళు ఏదో కొన్ని రకాల ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వస్తుందని వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మలబద్ధక సమస్య వస్తుంది సార్. దీనివల్ల ఎట్లాంటి అనార్థాలకు దారితీసే విధంగా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మలబద్ధకానికి రూట్ కాజ్. ఎస్, ఇక్కడ డైటరీ అప్రోచెస్ చూద్దామండి. అసలు నార్మల్గా ఒక హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్ ఉండాలి అంటే వాటర్ కంటెంట్ ప్రాపర్గా ఉండాలి, పీచు పదార్థాలు ప్రాపర్గా ఉండాలి. ఈ పీచు పదార్థాలు అనగానే మనం గుర్తు రావాల్సింది లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవి ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న కాలంలో మనం ఎంతమంది ఇవి అడిక్వేట్గా తీసుకుంటున్నాం? ఈ ఫ్రూట్స్ బదులు ఫ్రూట్ జ్యూసెస్లోకి వెళ్ళిపోయారు సార్. కరెక్ట్. అది ఫిల్టర్ చేసేసి ఆ పీచ్ అంతా బయటపడేసి నీళ్లు తాగుతున్నాం. ఫైబర్ మొత్తం పోయింది. ఎస్. అండ్ ఎంతమంది ప్రాపర్గా వాటర్ తీసుకుంటున్నారు? ఎంతమంది రికమెండెడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ రికమెండెడ్ పద్ధతుల్లో తీసుకుంటున్నారు? అండ్ మీరు దీంతో పాటు ఎక్కువగా గమనించాల్సింది గ్యాస్ ట్రబుల్. వెరీ వెరీ ఫ్రీక్వెంట్, చాలా ఎక్కువగా మా క్లినికల్ ప్రాక్టీస్లో కూడా వచ్చే ప్రాబ్లం. ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడేసి దాన్ని ఏదో ఒక విధంగా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. రూట్ కాజ్ అనాలిసిస్ అనేది జరగట్లేదు. సో దాని కారణంగా ఏమవుతుంది? ఆ మలబద్ధకం అనేది పెరుగుతూ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ అనగానే ఏంటి? అజీర్ణం చేయడం. సో వాళ్ళకి తినే కెపాసిటీ తగ్గిపోద్ది. నేను ఏదైతే పీచు పదార్థాలు తీసుకోవాలి, వాటర్ తాగాలంటున్నా అవి కుదరవు. అది కుదరినప్పుడు ఏమవుతుంది? మలబద్ధకం ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో ఆ కారణంగా ఏమవుతుంది? ఇది ఒక సైకిల్ లాగా తయారవుతుంది. మీ దగ్గరికి రాకముందు, స్టూడియోకి రాకముందు కూడా ఒక పర్సన్ 18 year old ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ 5 days అయిందండి మోషన్ పాస్ అయ్యి వచ్చారు. ఎందుకుమా ఇలా చేసుకున్నావు అంటే అది ఒక సోషల్ స్టిగ్మా, సిగ్గు చెప్పుకోవడానికి. ఓకే, అమ్మాయి కాబట్టి చెప్పుకోలేదు. బట్ ఇలాంటివి దాచుకున్నందువల్ల ఏంటంటే అనర్థాలకి దారితీసే విధంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఏదో డిఫికల్టీ వల్ల ఈ పర్సన్ నాకు ప్రజెంట్ అయ్యారు. ఆ డిఫికల్టీస్ ఇంకా పెంచుకుంటూ పోయామనుకోండి, ఫస్ట్ ఇనీషియల్ పార్ట్లో అర్షమలాలు తయారవుతాయి. అక్కడ ఫిస్టులాస్ అంటాం, ఆ ఫిస్టులాస్ తయారవుతాయి. ఇంకా కాస్త వర్సనంగా అవుతా ఉంటే అది ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్కి దారితీస్తుంది. దానివల్ల మేజర్ ఆపరేషన్కి కూడా దారితీస్తుంది. ఎందుకంటే ఆ పేగు గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి అనర్థాలు రాకుండా సింప్లెస్ట్ ఫామ్ దాన్ని బిగినింగ్లోనే మనం అడ్రస్ చేసుకొని ఏ కారణంగా వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు టాబ్లెట్స్ కారణంగా వస్తుందా? అది ఎవరు ఐడెంటిఫై చేయాలి? డాక్టర్ ఐడెంటిఫై చేయాలి. లేదు మీ ఆహార అలవాట్లు సరిగ్గా లేవా, లేదు మీ ఆహారంలో ఉన్న కంటెంట్ సరిగ్గా లేదా, ఇది అనలిటికల్గా చూసుకుంటే మనకి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్లో మలబద్ధకం చాలా కామన్. మనకు అండర్ యాక్టివ్ థైరాయిడ్ ఉంటే చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నది మలబద్ధకం. మరి దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి? బ్లడ్ టెస్ట్ చేసుకొని దానికి తగ్గ మెడిసిన్స్ తీసుకుంటే ఆ మలబద్ధకం క్లియర్ అయిపోద్ది. సో సింపులెస్ట్ ఫార్ములాని వదిలేసి మనం కాంప్లికేట్ చేసుకోవడం ఒకటి. ఇప్పుడు డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి లార్జెస్ట్ తీసుకుంటామంటారు కదా సార్, మోషన్ ట్యాబ్లెట్ తీసుకుంటామంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు రాంగో కూడా చెప్తాను. అది అడిక్టివ్. దానివల్ల ఇంటెస్టైన్లో జరగాల్సిన ప్రక్రియలు జరగవు. ఓకే. సో ఏవైతే మనకి న్యాచురల్గా జరగాల్సిన జీర్ణాశయంలో థింగ్స్ అన్నీ మార్పుల్లో వస్తాయి. దీర్ఘకాలంలో తీసుకుంటే దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ వేరు. సో ఇలాంటివి తీసుకునే దానికన్నా న్యాచురల్ పద్ధతుల్లో ఏవైతే సొల్యూషన్స్ ఉంటాయో అవి తీసుకోవడం బెటర్. ఆర్ అండర్లయింగ్ రూట్ కాస్ట్ని అనలైజ్ చేసుకోవడం కూడా ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇలాంటివి చేస్తే మనకి లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా మటుకు ఈ ప్రాక్టీస్లో గమనించేది ఏంటంటే వీటికి కూడా అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు సోషల్ స్టిగ్మా వల్ల చెప్పుకోవట్లేదు కానీ చాలామంది ఆ మందులకు కూడా అడిక్ట్ అయిపోయారు. అది లేనిదే వాళ్ళకి మోషన్ కాకపోవడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోక్ చేయగానే పోతానంటారు. అలాగే వేరే రకాల సబ్స్టిట్యూట్స్ వాడి వాళ్ళు మోషన్ అనేది ఫ్రీ చేసుకుంటున్నారు. బట్ న్యాచురల్ పద్ధతి ట్రై చేశారా అనేది క్వశ్చన్ వస్తుంది అక్కడ. సార్ ఇప్పుడు
ఆఫ్టర్ కోవిడ్ ఇంటికి ఒక డాక్టర్ తయారయ్యారు సార్. ఎందుకంటే ఏదైనా ఫీవర్ వచ్చిందంటే ఒకప్పుడు పారాసెటమాల్ వేసుకుంటా ఉన్నారు, అది తగ్గకుంటే అప్పుడు డాక్టర్ని కలిసి యాంటీబయాటిక్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు పారాసెటమాల్ దాంతోపాటు సెఫిక్సిమ్ వేసుకుంటా ఉన్నారు, అంటే యాంటీబయాటిక్ వేసుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే యాంటీబయాటిక్ వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది అని చెప్పి ఒక ఆర్టికల్ చదివా. సో ఇక్కడ అగైన్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ బట్టి అది జీర్ణాశయం మీద ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఓకే. యాంటీబయాటిక్ అనే కాదు, వాడే మందులు బట్టి కూడా జీర్ణాశయం మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు అన్నట్టు ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఫ్లూ జ్వరం, జలుబు, దగ్గు, కాస్త జ్వరము, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి. జనరల్గా మెడిసిన్ ఇంటేక్ ఎలా ఉంటుందంటే మీరు అన్నట్టు యాంటీబయాటిక్ వేసుకోవడము, యాంటీబయాటిక్తో పాటు వివిధ రకాల మందులు మనకు అవైలబుల్ ఉన్నాయి ఓవర్ ద కౌంటర్, అవి వేసుకోవడం జరుగుతుంది. సో వీటిల్లో కొన్ని రకాల మందులు ఏం చేస్తాయంటే ఈ ఇంటెస్టైన్ మూమెంట్, పేగు కదలికని తగ్గించే విధంగా ఉంటాయి. ఎందుకంటే జలుబు ఉన్నప్పుడు నీరు గారడం సహజం, ఆ నీరు రాకుండా చేసే విధంగా ఈ పని చేస్తాయి. మరి ఆ నీరు శరీరం అంతా రాకుండా చేస్తే మలబద్ధకం ఏర్పడేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే పేగులో వాటర్ అనేది ప్రాపర్గా ఉంటేనే మోషన్ అనేది ఫ్రీగా లూజ్గా ఉండేటట్టు ఉంటుంది, లేకపోతే హార్ట్ తయారైపోతుంది, మూమెంట్ కూడా ఉండదేమో సార్ పెరిస్టాటిక్. ఇలాంటివి ఎక్కువగా అలర్జిక్ మెడిసిన్స్, కాఫ్ సిరప్స్, వీటిలన్నిటిలో కూడా కాన్స్టిపేషన్ అనేది కామన్ సైడ్ ఎఫెక్ట్. ఓకే. సో ఇలా ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడినప్పుడు ఇలాంటివి తరచుగా గమనించుకోవాలి. అందుకోసమే రిక్వైర్మెంట్ ఉన్న చోట, సపోజ్ ఒక రోజు వాడాం, 2 రోజులు వాడాం, మనకి ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయంటే మీరు డాక్టర్ దగ్గర సంప్రదించి ఆయన చూసిన అనాలిసిస్ ఏంటి, దాని ప్రకారం మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి అనేది నిర్ధారించుకోవడం అనేది ఆల్వేస్ బెటర్. ఎస్ ఎస్. ఏంటంటే ఈ మలబద్ధక సమస్యని చాలా వరకు నెగ్లెక్ట్ చేశారంటే అది కొలాన్ క్యాన్సర్గా కూడా దారి తీసే విధంగా ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది సార్. ఏంటి రీసెంట్గా నేను కొద్దిమంది తెలిసిన మిత్రుల నుంచి తెలుసుకుంది అంటే రియల్ లైఫ్లో ఒక ఫ్రెండ్ సర్కిల్లోనే ఇట్లా వచ్చింది. అంటే కాన్స్టిపేషనే కదా ఏముంది అని లైట్ తీసుకున్నారు. మీరు అన్నట్లు చెప్పడానికి కూడా మొహమాట పడతా ఉన్నారు. అంటే నిజంగానే ఇది కొలాన్ క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశం ఎట్లా జరుగుతూ ఉంది సార్ ఇది? అంటే పైల్స్ అంటే ఓకే, మళ్ళీ ఆ నుంచి క్యాన్సర్కి ఎట్లా దారి తీస్తూ ఉంది? సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనము బాడీలోంచి విష పదార్థాలు బయటికి పంపించే విధానంలో యూరిన్, స్వెట్, మోషన్. మరి ఆ విష పదార్థాన్ని లోపల భద్రపరచుకుంటే ఏం జరగబోతుంది? సమ్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్ అనేది జరుగుద్ది. సో ఈ ఇరిటేషన్ కారణంగా ఎక్కడో ఒక దగ్గర ఈ ట్రిగరింగ్ పాయింట్, ఎందుకంటే చాలా మటుకు మనం అడల్టరేటెడ్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఆ కారణంగా సమ్ ఎలిమెంట్, ట్రిగరింగ్ ఎలిమెంట్ ఏదున్నా కానీ ఎక్కువ శాతం అక్కడ ఎక్స్పోజ్ అయ్యింటే టాక్సిక్ సబ్స్టెన్స్ లోపల బాడీలోనే పెట్టుకొని ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. అది పేగులో ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇది వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ న్యాచురల్ మెథడ్లో? సో గట్ బ్యాక్టీరియా, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో ఇవి ప్రోబయోటిక్స్ కింద మనం చూస్తాం. సో ప్రోబయోటిక్స్ నార్మల్లీ గట్లో ఉంటాయి ఆల్రెడీ, బట్ పెరుగు, మజ్జిగ ఇలాంటివి తీసుకున్నప్పుడు వీటిల్లో కూడా కాస్త మనకి గుడ్ బ్యాక్టీరియా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ కూడా రాని పక్షంలో, ఎందుకంటే ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ పెరుగు, ఆర్టిఫిషియల్ మిల్క్ ఇలా తయారవుతుంది కాబట్టి మనకి రెడీలీ అవైలబుల్ ప్రోబయోటిక్స్ మనకి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ ద్వారా అవైలబుల్ ఉన్నాయి. మనం అవి తీసుకున్నందుకు ప్రోబయోటిక్ ఈజీగా గ్రో అయ్యేదానికి బాడీలో ఛాన్స్ ఉంది. పర్టికులర్గా ఆఫ్టర్ ఎ సెషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడితే బెటర్. ఎస్ ఎస్. కాన్స్టిపేషన్ ఉంది అని వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలంటే మాకు ఒక రోజు రాలేదు అది కామనా, లేదు 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు అంటే రోజుకి ఎన్నిసార్లు వెళ్ళాలి, వారానికి మీరు అన్నారు ఇందాక ఉదాహరణకి ఒక 5 రోజుల నుంచి వెళ్ళలేదని. సో అట్లా వాళ్ళకి ఎట్లా తెలుసుకోవాలి సార్? బై డెఫినేషన్ కాన్స్టిపేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్. టాయిలెట్లో వెళ్ళి ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాము, ఎంతసేపు ముక్కాల్సి వస్తుంది, ఫ్రీగా వస్తుందా రావట్లేదా, ఇవన్నీ కూడా ఇక్కడ కాన్స్టిపేషన్కి క్రైటీరియా. బట్ ఇన్ జనరల్ బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి లెస్ దెన్ 3 మూమెంట్స్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ వీక్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టిపేషన్. లెస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ అనేది జనరల్, బట్ ఇవన్నీ కూడా కంపౌండింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.